హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ముందుగా టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ రోజు పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాడు అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన పృథ్వీరాజ్తో నాగార్జున మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత హౌస్ మేట్స్తో కూడా మాట్లాడించారు హోస్ట్ నాగార్జున. ఇక ఈ సమయంలో పృథ్వీరాజ్ నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్, ఎమోషనల్గా వీక్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి నువ్వు ఎమోషనల్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఆ కోణాన్ని కూడా నువ్వు బయట పెట్టు బ్రో. నాకు బిగ్ బాస్ హౌస్లో దొరికిన అతిపెద్ద వస్తువు, విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది నువ్వే. మై బ్రదర్, నువ్వు ఎల్లప్పుడూ నాకు బ్రదరే. ఇప్పుడే కాదు, ఇక మనం ఉన్నన్ని రోజులు లైఫ్ లాంగ్ నిన్ను నేను ఒక అన్నలానే భావిస్తాను. మన ఇద్దరం బాండింగ్ బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉన్నది. ఈ కొద్ది రోజులు కూడా ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు నేను బయటకు వచ్చాను. నువ్వు మాత్రం ఖచ్చితంగా కప్పుతోనే బయటికి రావాలి బ్రదర్ అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పడంతో నిఖిల్ హౌస్లో నుంచి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓకే పృథ్వీ, నువ్వు ఎలిమినేట్ అవుతావని నేను అనుకోలేదు, కానీ గేమ్ మంచిగా ఆడినా కూడా నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. నీకోసమైనా నేను కప్పు గెలిచి నీకు ఇవ్వడానికి ఖచ్చితంగా కప్పుతోనే బయటకు వస్తాను. నువ్వు ఫినాలే రోజు రా, ఇద్దరం కలిసి మనం కప్పు ఎత్తుదాం అంటూ నిఖిల్ చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత పృథ్వీరాజ్ గౌతమ్తో మాట్లాడుతూ, గౌతమ్ బ్రో, నేను నీ ఆటని చాలా బాగా గమనించాను. నువ్వు ఆటపరంగా అయితే పక్కా గేమ్ బాగా ఆడుతున్నావు, అందులో నో డౌట్. అలాగే నువ్వు ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తావో, ఎవరికి హ్యాండ్ ఇస్తావో నీకు తప్ప ఎవరు గెస్ చేయలేరు. అది అంతా బాగుంది, కానీ కొన్నిసార్లు నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వారిని ట్రిగ్గర్ చేసేలా, వారిని కావాలనే అనేలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ ఒక్కటి తగ్గించుకో బ్రో, అది ఒక్కటి తగ్గిస్తే నువ్వు కూడా టాప్ పొజిషన్లోనే ఉంటావు అంటూ గౌతమ్తో చెప్తే, అలాగే పృథ్వీ అంటూ గౌతమ్ చాలా హుందాగా అయితే ప్రవర్తించాడు. సో ఇక ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ, ప్రేరణ, నీ గేమ్ చాలా బాగుంది, అయితే ఈ మధ్య కాలంలో నువ్వు గేమ్పై కాన్సన్ట్రేషన్ చేసి నేనే గెలవాలి అన్న కసితో నువ్వు ఆడటం వల్ల కొన్ని ఫౌల్ గేమ్స్ ఆడుతున్నావు. అలాగే ఎక్కువగా నీ నోటి నుంచి మాటలు దొర్లుతున్నాయి, తప్పుగా మాట్లాడుతున్నావు, ఎవరేం చెప్పినా వినిపించుకోవు. కరెక్ట్గా మాటలు విని నీ ఆర్గ్యుమెంట్ ఏదో చెయ్యి ప్రేరణ, లేకపోతే కష్టమే అంటూ ప్రేరణతో చెప్పడం అయితే జరిగింది. ఇక చివరగా విష్ణుప్రియతో మాట్లాడుతూ, ఐ మిస్ యూ విష్ణు, నీ సేవలన్నీ నేను కోల్పోతాను అంటూ చెప్పడంతో విష్ణుప్రియ తెగ మురిసిపోయింది. ఇక ఆ తర్వాత విష్ణు, నువ్వు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీలాంటి అమ్మాయి మంచిగా గేమ్ ఆడి బాగా ప్రూవ్ చేసుకొని ఈ 2 వారాల్లో నువ్వు కూడా విన్నర్ రేస్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే, ఖచ్చితంగా పృథ్వీ, ఇకపై నా పూర్తి ఫోకస్ అంతా గేమ్ పైనే ఉంటుంది అంటూ విష్ణు చెప్తే, నాగార్జున వెంటనే, ఇక పృథ్వీ లేడు కదమ్మా, ఇకనైనా గేమ్ పైన పెట్టు, అదేదో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అంటూ నాగార్జున అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో ఫైనల్గా స్టేజ్ పై నుంచి పృథ్వీ, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియలతో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.